సమస్యల పరిష్కారం కోసం ఆదివాసీలు కదం తొక్కారు. భారీ ర్యాలీగా తరలివచ్చి ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ప్రధాన గేటు ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు భారీగా మోహరించారు. డీఎస్పీ ఉమేందర్ ఈ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని, కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ కొమరం భీం కాలనీ ఆదివాసులు తుడుందెబ్బ ఆధ్వర్యంలో మోగించారు. 172 సర్వే నెంబర్ నుంచి భారీ ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్ను ముట్టడించారు. ఎన్నో సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని నివాసముంటున్నామని, కనీస సదుపాయాలైన తాగునీరు, విద్యుత్తు, విద్యా, వైద్యం వంటివి లేక నానా అవస్థలు పడుతున్నామని ఆదివాసీలు పేర్కొన్నారు. ఎన్నో మార్లు ఆందోళనలు, ధర్నాలు చేసి ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పించిన ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. పట్టించుకునే నాథులే కరువయ్యాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారు అలాగే మౌలిక సదుపాయాలు కల్పించి ఇబ్బందులను దూరం చేయాలని అన్నారు. లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సందర్భంగానే ఇవాళ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ కూడా ఇవాళ అనేక సందర్భాల్లో కూడా ఆదివాసీల హక్కులు, చట్టాలు మొత్తం కూడా వైలేషన్ చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు మేడేనుగా మేము ఎంచుకొని మా యొక్క సమస్యల కోసం ఇవాళ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా కొమరం భీము కాలనీలో ప్రపంచ కార్మికులకు అందరికి కూడా మేము వినామగ్నంగా జోహర్ లంచ్ అర్పించి వాళ్లకు 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత అక్కడి నుండి పాదయాత్రగా కలెక్టరేట్ కార్యాలయంలోకి రావడం జరిగింది. గతంలో కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆదివాసులు ఏవైతే 72 సర్వే నంబర్ కొమరం భీం కాలనీలో నివసిస్తున్నటువంటి ఆదివాసులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీవో నంబర్ 58 ప్రకారంగా మీరు ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వాలి. అదేవిధంగా అక్కడ అన్ని సౌకర్యాలు, నీటి సౌకర్యము, తాగునీరు సౌకర్యము, అదేవిధంగా వైద్య, విద్య అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్కు మెమోరాండం ఇచ్చినప్పటికీ కూడా 72 సర్వే నంబర్లో గతంలో 2007 నుంచి మేము మధ్యలో వేసినాము. అప్పుడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ అధికారులు కూడా మీకు పట్టాలు అందిస్తాము, మీరు ఇక్కడికి వెళ్ళి కొన్ని రోజులు ఖాళీ చేయండి అని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మేము ఖాళీ చేయడం జరిగింది. ఒక 2 సంవత్సరాలు చూసినప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందన లేకపోవడంతో మళ్ళా మాకు అక్కడ పట్టాలు ఇవ్వండి అని మండల కేంద్రంలో, జిల్లా కేంద్రంలో కూడా అన్ని అధికారులకు విన్నవించడం జరిగింది. అయినప్పటికీ కూడా స్పందించిన ఎడల మేము అక్కడ పోయి గుడిసెలు వేయడం జరిగింది. ఆ గుడిసెలో భాగంగా ఒక 60 రోజులు అవుతున్నప్పటికీ అధికారి కూడా, ప్రభుత్వ అధికారులు కూడా